హాయ్, నేను డాక్టర్ పవిత్ర, కన్సల్టెంట్ ఫిజిషియన్ ఇన్ జెమ్ కేర్ హాస్పిటల్స్, కర్నూల్. సో ఇవాళ వైటమిన్ B12 గురించి తెలుసుకుందాం. బి వైటమిన్స్లో చాలా రకాలు ఉంటాయి. సో వైటమిన్ B12 ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన బాడీలో రక్తనాళాలు ఉత్పత్తికి చాలా ఇంపార్టెంట్. అండ్ నరాల మీద ఒక షీత్ ఉంటుంది. మన నరం ఇట్లా ఉంటే దాని మీద ఒక లిపిడ్ షీత్ ఉంటుంది. సో దానికి కూడా వైటమిన్ B12 జనరేట్ చేయడానికి ఇంపార్టెంట్. సో వైటమిన్ B12 డెఫిషియన్సీ అనేది చాలా కామన్ అండ్ ఇట్ ఈస్ వెరీ కామన్ ఇన్ వెజిటేరియన్స్. చాలా మటుకు వెజిటేరియన్స్లో చూస్తాం. బికాస్ వైటమిన్ B12 సోర్స్ అనేది నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ వల్ల వస్తుంది. సో దీనివల్ల ఏం సిమ్టమ్స్ ఉంటాయంటే పేషెంట్స్కి అలసట ఉంటుంది, చాలా అలసటగా ఉండడం, నీరసంగా ఉండడం. ఇంకొకటి B12 డెఫిషియన్సీ వల్ల నరాలు తిమ్మిరెక్కడం. ఇంకా B12 డెఫిషియన్సీ చాలా అయిపోతే పేషెంట్ సరిగ్గా నడవకపోవడం, నడిచేటప్పుడు స్లిప్ అయ్యి ఫాల్ అవ్వడం, ఇలాంటి సిమ్టమ్స్లో ఎక్కువ వస్తూ ఉంటారు. సో వైటమిన్ B12 డెఫిషియన్సీ ఎందుకు వస్తుందంటే ఇట్ క్యాన్ బి డ్యూ టు 2 రీజన్స్. సో మన డైటరీ డెఫిషియన్సీ ఉండొచ్చు, అంటే మనం తీసుకునే ఆహారంలోనే వైటమిన్ B12 డెఫిషియెంట్గా ఉండొచ్చు. ఆర్ ఇంకొకటి మనం తీసుకునే వైటమిన్ B12 సరిగ్గా అబ్జార్బ్ అవ్వకపోవడం, అదొక కారణం వైటమిన్ B12 డెఫిషియన్సీకి. అండ్ ఇంకొకటి ఎక్కువగా యాంటాసిడ్స్ తీసుకునేటోళ్ళు, లైక్ ఓవర్ ద కౌంటర్ ప్యాంటప్రజోల్ అవన్నీ వేసుకుంటారు కదా, వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్కహాలిక్స్. అండ్ ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి వైటమిన్ B12 డెఫిషియన్సీకి. వైటమిన్ B12 డెఫిషియన్సీ ట్రీట్మెంట్ కోసం దాని వైటమిన్ B12 డెఫిషియన్సీ లెవెల్స్ చూసుకొని అది టాబ్లెట్స్ వల్ల సరిపోతుందా, లేదా ఆహారం వల్ల సరిపోతుందా, లేదా ఇంజెక్షన్స్ వేసుకోవాల్సి వస్తుందా అనేది ఈ సిమ్టమ్స్తో కన్సల్ట్ అయితే లెవెల్స్ చూసుకొని మేము మీకు సజెస్ట్ చేస్తాం.